అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. మాది వెల్దుర్తి గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా. మేము గత 6 సంవత్సరాల నుంచి మా ఇంటి ఆవరణలో కిచెన్ గార్డెన్ను ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా పండించినటువంటి ఆకుకూరలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇవన్నీ పండించుకొని తిని ఆరోగ్యం కాపాడుకుంటూ ఉన్నాము. ఆరు సంవత్సరాల క్రితం మా కుటుంబంలో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఎందుకు అని ఆరా తీస్తే కెమికల్తో పండించినటువంటి ఫుడ్ తినడం ద్వారా మా కుటుంబంలో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. అప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా పండించినటువంటి పంటల గురించి తెలుసుకోవడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని నేను కలిశాను. వారి ద్వారా కిచెన్ గార్డెన్ గురించి తెలుసుకున్నాను. వారి ద్వారానే మా ఇంటి ఆవరణలో ఉన్న సెంటున్నర భూమిలో కిచెన్ గార్డెన్ను పండించుకొని ఆకుకూరలు, కూరగాయలు మందులు లేకుండా కషాయాలు, ద్రావణాలు వాడి పండించుకొని ఇప్పుడు తిని మేము ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరిగింది. మేము మా కిచెన్ గార్డెన్లో ఎక్కువగా ఆకుకూరలు పండిస్తాను. దానితో పాటు టమాటో, వంకాయ, పచ్చిమిరప వీటిని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పండిస్తాము. ఇక్కడ 3 మునగ చెట్లు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ మునగ మేము మాత్రం తినడం కాకుండా బయట వాళ్ళకు కూడా ఇస్తాము. కూరగాయలతో పాటు కరివేపాకు, బచ్చలి కూర, మెంతం కూర, తోటకూర, పుదీనా ఇలాంటి ఆకుకూరలను మా కిచెన్ గార్డెన్లో పండించి మేము ఇంటికి వాడుకుంటున్నాము. వీటితో పాటు పూల రకాలైనటువంటి కనకాంబరాలు, చామంతి మరియు ఈ అరటి చెట్టు కూడా ఈ సంవత్సరమే వేసుకున్నాను. తమలపాకు కూడా పండిస్తున్నాము మా కిచెన్ గార్డెన్లో. మా కిచెన్ గార్డెన్ యందు పురుగుల నివారణకు కషాయాలు కానీ ద్రావణాలు, ముఖ్యంగా నీమాస్త్రం, దశపర్ణి కషాయము, చేప బెల్లం ద్రావణం వాడాను. ఈ చేప బెల్లం ద్రావణాన్ని పూతప్పుడు పింద ఎరుగుదల కొరకు వాడాను. పురుగు నివారణ కొరకు దశపర్ణి కషాయము, నీమాస్త్రం వాడాను. వీటితో పాటు ద్రవజీవామృతం కూడా బయో రీసెర్చ్ సెంటర్ వారి ద్వారా తెచ్చుకొని వాడడం జరిగినది. గత 6 సంవత్సరాల నుంచి ఈ కిచెన్ గార్డెన్ను స్టార్ట్ చేయడం వల్ల మా ఇంటి ఆవరణలో పెరిగినటువంటి రసాయన రహితంగా పండించుకున్నటువంటి ఆకుకూరలు, కూరగాయలను తిని మా కుటుంబము, నేను ఆరోగ్యంగా ఉన్నాము. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా కిచెన్ గార్డెన్ వేసుకోవడం వల్ల మేము బయట కొనడమే మానేసాము.
బయట ఇంతకుముందు కొనడం ద్వారా ప్రతి నెల 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మేము మా యొక్క కిచెన్ గార్డెన్‌లో పండించుకోవడం ద్వారా నెలకు 1000 రూపాయల నుంచి 1500 వరకు మిగులుతుంది. ఆ లెక్కన లెక్కేసుకున్న దాదాపు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థికంగా మేము వెనకేసుకుంటున్నాము. అంతేకాకుండా మా కుటుంబం మొత్తం మా కిచెన్ గార్డెన్ నందు ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా పండించినటువంటి ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ ఇవి తినడం ద్వారా మేము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాము. మా కిచెన్ గార్డెన్ నందు 365 రోజులు నేను ఆకుకూరలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి తీసుకుంటున్నాను. ఇది ఎలాగంటే ఇప్పుడు పాలకూర అయిపోతేనే దాని స్థానంలోనే మెంతం కూర వేసుకుంటాను. టమోటోలు అయిపోతేనే దాని స్థానంలో వంకాయలు వేసుకుంటాను. అలా తీగ జాతి అయితేనేమి, దుంప జాతి అయితేనేమి, క్యారెట్ తీసేస్తేనే ముల్లంగి అలాంటివి వేసుకుంటూ ఉంటాను. కాబట్టి 365 రోజులు మా కిచెన్ గార్డెన్‌లో మా కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకుంటున్నాను. ఈ కిచెన్ గార్డెన్‌తో పాటు 2.5 ఎకరా గత 3 సంవత్సరాల నుంచి నేను లీజ్‌కు తీసుకోవడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి మామిడి చెట్లు అయితేనేమి, సపోటా చెట్టు అయితేనేమి, మునగ చెట్లకి కానీ, దానిమ్మ చెట్లకు కానీ నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా పండించుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక అర్ధ ఎకరా కందిని పండించుకొని మా ఇంటి అవసరాలకే కాకుండా మిగిలినటువంటి కందిని బయటికి అమ్ముకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పై ఆదాయం కొరకు దేశీయ కోళ్లను ఈ తోటలో పెంచుతూ ఉన్నాను. ఎవరైనా సరే వారికి ఉన్నటువంటి కొద్దిపాటి స్థలంలోనైనా కనీసం ఆకుకూరలు పండించుకొని విష రసాయనాలు లేనటువంటి మంచి ఆకుకూరలు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మేము కూడా గత 4 సంవత్సరాల నుంచి మా కుటుంబం మొత్తం ఈ ఆకుకూరలను తిని కొంతలో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము.